వెల్కమ్ టు సిజే టీవీ. ఇకపోతే ఇతను తెలుసు మనకి బాహుబలి కెమెరామెన్ ఎవరైతే సింథిల్ కుమార్, ఛాయాగ్రాహకుడిగా కేకే సింథిల్ కుమార్ ప్రతిభ గురించి తన శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. రాజమౌళి ఆస్థాన టెక్నీషియన్ గా సై ఛత్రపతి నుంచి మొదలు బాహుబలి ఆర్ఆర్ వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు ఆయన కిరీటి హీరోగా పరిచయం అవుతున్న జూనియర్ కు ఛాయాగ్రహణం అందించారు. రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సెంథిల్. ఆయన చెప్పేది మెయిన్ ఏంటంటే, బలమైన కథ లేకపోతే ఎన్ని హంగులు ఉన్నా వృధానే. బాహుబలి ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమాల తర్వాత జూనియర్ లాంటి సినిమా చేయడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు, పెద్ద క్యాన్వాస్ చిన్న చిత్రాలే బాగుంటాయి, పెద్ద క్యాన్వాస్ ఉన్న చిత్రాలే బాగుంటాయి, చిన్నవి బాగుండవని ఏం లేదు. ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. బాహుబలి ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా తర్వాత ఇలాంటి చిత్రం చేయడం నాకు రిఫ్రెష్గా అనిపిస్తోంది అని చేశాను. పైగా దీంట్లో భావోద్వేగాలు నాకు బాగా నచ్చాయి. ఈ మధ్య ఇలాంటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలు పెద్దగా రావటం లేదు, కాబట్టి ఈ తరుణంలో ఈ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. నిజానికి దీన్ని మేము 9 నెలల్లో పూర్తి చేయాలనుకున్నాం, కానీ రకరకాల కారణాల వల్ల ఇది పూర్తి అయ్యేసరికి 3 ఏళ్ళు పట్టింది. అబ్బో. ఈ జూనియర్ కథలో మిమ్మల్ని బాగా ఆకర్షించిన అంశాలేంటి? కొత్త హీరో సినిమాలు అనగానే కమర్షియల్ హంగులతో సాగుతుంటాయి. నటనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. డ్యాన్సులు ఫైట్లు ఉంటే చాలన్నట్టుగా ఉంటాయి. వాళ్ళ చిత్రాల్లో ఫ్యామిలీ డ్రామాను సెటప్ చేయడం చాలా కష్టం, కానీ ఈ సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. బలమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఓ కొత్త హీరో ఇలాంటి సవాల్ను స్వీకరించి చేయడం అన్నది నన్ను బాగా ఆకర్షించింది. కిరీటి చూసినప్పుడే తను బాగా కష్టపడే వ్యక్తిని అర్థమైంది. ఓ పెద్ద స్టార్ అయ్యే లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. నాకు తెలిసి ఈ మధ్య వచ్చిన కొత్త హీరోల్లో తను బెస్ట్ అని చెప్పవచ్చు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజరు ట్రైలర్లో మంచి ఆదరణ లభించింది. పాటలు కూడా బాగా జనాల్లోకి వెళ్ళాయి. అలాగే ఈ చిత్రంలో జెనీలియా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. తన పాత్ర చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. సినిమాల ఎంపిక విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? కథా భావోద్వేగాలు కలిసి ప్రయాణిస్తుందా లేదా చూస్తాను. ఏ జానర్ కథ ఎంచుకున్నా నాకు ఇదే చాలా ముఖ్యం. కథలోని ఎమోషన్స్ మనల్ని కదిలించకపోతే ఎలాంటి హంగులున్నా, ఎంత గ్రాండ్ సెటప్ ఉన్నా ఏ ప్రయోజనం ఉండదు. బాహుబలి సినిమాల తర్వాత నుంచి వరల్డ్ బిల్డింగ్, విజువల్ గ్రాండియర్ అనే దానికి ప్రాధాన్యత పెరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు అన్నాడు ప్రశ్నకి, బాహుబలి చిత్రాలు పరిశ్రమలో కొత్త మార్పులు తీసుకొచ్చాయి. భారీ బడ్జెట్ సినిమాలు చేయవచ్చు అనే నమ్మకాన్ని ఇచ్చింది. నిజానికి మేము ఆ చిత్రాన్ని ప్రారంభించే నాటికి బిగ్గెస్ట్ హిట్ అంటే మగధీర, కానీ బాహుబలి చిత్రాలు ఆ రికార్డులను బద్దలు కొట్టాయి. ఆ తర్వాత చాలా మంది ఇలాంటి ప్రయత్నాలు చేశారు. అందులో కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ పరాజయాలకు కారణం ఏంటో తెలుసుకోవాలి. అన్ని చిత్రాలు బాహుబలి కాలేవు. ఏ సినిమాని ఎలా తీయాలో అలా తీయగలిగితేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. బలమైన కథ, ఎమోషన్స్ లేనప్పుడు ఎంత పెద్ద వరల్డ్ బిల్డింగ్ ఉన్నా ఏం లాభం? కథ బలంగా ఉన్నప్పుడే ఎలాంటి వరల్డ్ బిల్డ్ అయినా ప్రేక్షకులు నచ్చేస్తోంది. మీ తదుపరి చిత్రాలు అనేటప్పుడు స్వయంభూ, ద ఇండియన్ హౌస్ ఎంతవరకు వచ్చాయి? మీ దర్శకత్వం వైపు వెళ్ళే ఆలోచన ఉందా? బాహుబలి లాంటి జానర్లో సాగే సినిమా స్వయంభూ. వేల ఏళ్ల క్రితం నాటి రాజుల కథతో ఫిక్షన్ చిత్రం ముస్తాబు చేశాం. కొంత ప్యాచ్ వర్క్ మినహా మిగిలిన చిత్రాన్ని పూర్తయింది. ఈ ఏడాది చివరిలో థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఇండియన్ హౌస్ స్వాతంత్ర్యం పూర్వం జరిగిన కథతో రూపొందుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. ఇది ప్రస్తుత చిత్రీకరణ దశలోనే ఉంది. భవిష్యత్తులో దర్శకత్వం వైపు వెళ్ళాలనే ఆలోచన ఉంది. కాకపోతే అన్ని కుదరాలి. నేనైతే కొన్ని కథలపై పనిచేస్తున్నా అని చెప్పారు సెంథిల్. మీరు ఈ చిత్రం కోసమే మహేష్, రాజమౌళిల సినిమాను వదులుకున్నారా? అలా ఏమీ లేదు. ఇది మేము ఇద్దరం అనుకున్నదే. రాజమౌళి ఈసారి కొత్తగా ప్రయత్నించాలనుకున్నారు. గతంలోనూ ఇది జరిగింది. నేను ఆయనతో సై నుంచి కలిసి ప్రయాణిస్తున్నా. మధ్యలో విక్రమార్కుడు, మర్యాద రామన్ ఆ సినిమాలు చేయలేదు. ప్రతి ప్రయాణంలోనూ ఇలాంటి గ్యాప్లు సాధారణమే. మాకిదే తొలిసారి అయితే కాదు. దీనికి ఎవరూ షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా తర్వాత మరో కథ కుదిరితే మళ్ళీ కలిసి పనిచేస్తాం. సెంథిల్ నిజానికి సినిమాకి అసలు కళ్ళు ఫోటోగ్రఫీ, ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. హృదయం దర్శకుడు అనుకోవచ్చు. దర్శకుడు భావించిన దాన్ని మనకు చూపించేది కళ్ళు కాబట్టి, చూసేది కళ్ళు కాబట్టి, కళ్ళు ఎంత ప్రధానమో సినిమా రంగంలో సినిమాకి ఛాయాగ్రాహకుడు, కెమెరామెన్ అంత ఇంపార్టెంట్. దర్శకుడు తను అనుకున్న దాన్ని విజువలైజ్ చేయడానికి ఆ కెమెరామెన్ యొక్క అవసరం అనేది 200% ఉంటుంది. ఆ విషయంలో డౌట్ లేదు. తను అనుకున్నది తను ఫీల్ అవ్వాలి. దర్శకుడు ఏదైతే అనుకున్నాడో, ఎలా చూపించాలనుకున్న దాన్ని కెమెరామెన్ ఫీల్ అయితేనే అవుట్పుట్ వస్తుంది. అప్పుడే దర్శకుడు కూడా సాటిస్ఫై అవుతాడు. దర్శకుడు ఫుల్ సాటిస్ఫై అయ్యే వరకు
ఆ షార్ట్స్ తీస్తూ ఉన్నప్పుడే ఫైనల్ అవుట్పుట్ దర్శకుడు సాటిస్ఫై అయినప్పుడే తను అనుకున్న కథని, తను అనుకున్న దృశ్యాన్ని, తను అనుకున్నటువంటి ఫ్రేమ్ని తను అనుకున్న విధంగా చూపించగలుగుతాడు, కథని చెప్పగలుగుతాడు. సో బాహుబలి లాంటి, మగధీర లాంటి అద్భుతమైన సినిమాలు చేసినటువంటి రాజమౌళికి ఆయన రెండు కళ్ళు ఇతనే సెంథిల్ అనే వ్యక్తి అద్భుతమైన కెమెరామెన్, ఆ విషయంలో డౌట్ లేదు. ఇండియా గర్వించదగేటువంటి సినిమాలు తీసినటువంటి రాజమౌళి వెనుక తన సినిమాల్ని, ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క సీన్ని చిత్రీకరించినటువంటి సెంథిల్ ఎంతైనా కూడా అభినందనీయుడు. సో అయితే ఏంటంటే కంటిన్యూగా సినిమాలు చేసినటువంటి సెంథిల్ రాజమౌళి కాంబినేషన్ మహేష్ బాబు సినిమా విషయంలో బ్రేక్ అయింది. సో మేము కావాలనే బ్రేక్ తీసుకున్నాం అంటున్నాడు. బహుశా బడ్జెట్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చు. రాజమౌళి ఉద్దేశంలో సెంథిల్ని మించినటువంటి టెక్నీషియన్ కావాలనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, కానీ ఇదైతే బ్రేక్ అయింది. మహేష్ బాబు సినిమాకి సెంథిల్ చేయట్లేదు. అయితే ఈ గ్యాప్లో కిరీటి హీరోగా మనం గాలి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు ఎవరైతున్నాడో కిరీటి హీరోగా వస్తున్నటువంటి జూనియర్ సినిమాకి సెంథిల్ ఫోటోగ్రఫీ అందించారు. దానికి సంబంధించి కథాబలం లేకపోతే ఎంత గ్రాండ్గా చేసినా కూడా సినిమా వేస్ట్, కథాబలం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అదే ఫ్యూచర్లో సినిమా డైరెక్షన్ కూడా చేసే అవకాశాలు కూడా ఉంది అనేది ఈ యొక్క ఇంటర్వ్యూలో చెప్పారు. జూనియర్ సినిమా గురించి మాట్లాడుతూ జూనియర్ ఒక గొప్ప సినిమా అని, దాంట్లో ఎవరైనా కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా తనకున్న టాలెంట్ అంతా చూపించుకోవడం కోసం చేసే ప్రయత్నం చేశారు. అలా కాకుండా ఇది ఎంతో కుటుంబ విలువలు, భావోద్వేగాలు ఉన్నటువంటి సినిమాగా ఈ యొక్క జూనియర్ గురించి చెప్పారు సెంథిల్ కుమార్. సో ఈ సినిమా కూడా విజయవంతం కావాలని, సెంథిల్ ఫ్యూచర్లో మంచి దర్శకుడిగా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సాక్షి సినిమా పవర్ఫుల్ గౌడ్ నాయుడు, ఇది ఆల్రెడీ మనం అనుకున్నాం. 2 ప్రపంచాలు 4 పాత్రలు అనేది హీరో అల్లు అర్జున్ సంబంధించినటువంటి కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు అనుకున్నాం. దీంట్లో ఏమైనా డిఫరెంట్గా ఇచ్చడం చూసే ప్రయత్నం చేద్దాం. హీరో అల్లు అర్జున్కి ఇప్పటివరకు ద్విపాత్ర అభినయం చేసే అవకాశం రాలేదు. అలాంటిది ఒకే సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా 4 పాత్రలు చేస్తే ఎలా ఉంటుందో చూసే అవకాశాన్ని కల్పించారన్నారట తమిళ దర్శకుడు అట్లీ. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దీపికా పదుకోనే హీరోయిన్ నటిస్తున్నారు. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్లు కూడా ఈ సినిమాలో భాగమయ్యారని, భాగ్యశ్రీ బోర్సి అలియా ఎఫ్లా ఎవరో ఒకరు ఈ సినిమాలో నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్ 4 పాత్రలు కనిపిస్తారని, తాత, తండ్రి, 2 కొడుకులు, ఇలా ఈ 4 పాత్రల్లోనూ ఈ హీరో కనిపిస్తారని, 2 ప్రపంచాల నేపథ్యంలో 2 విభిన్నమైనటువంటి కాలమానాలతో ఈ సినిమా ఉంటుందని బోగట్ట. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది నిజానికి పూర్తి భిన్నంగా ఉంది. ఈనాడులో చూసినటువంటి వార్తకి భిన్నంగా ఉంది. ఈనాడులో రకరకాల రూమర్స్ వచ్చినప్పటికీ దీంట్లో 3, 4 కాదు, కానీ కేవలం 2 పాత్రల్లోనే తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పారు. కానీ నిజానికి అల్లు అర్జున్ దీంట్లో 4 పాత్రలు చేస్తున్నారని, తండ్రి కొడుకులుగా అంటే 2 పెద్దవాడు ఉంటారు, వాళ్ళకి తాత, తండ్రి, 2 కొడుకులు, ఇలా 4 పాత్రల్లో నటిస్తున్నాడు అనేది ఈ యొక్క వార్త. మరి ఏది నిజమో మనం 4 అవుతే కానీ, అధికార ప్రకటన వస్తే కానీ మనం చెప్పలేం.